भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। वंदे मातरम। जिंदाबाद जिंदाबाद हिंदुस्तान जिंदाबाद। इंडियन आर्मी जिंदाबाद हिंदुस्तान जिंदाबाद। जिंदाबाद जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद। मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद। मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद। जय श्री राम जय श्री राम। ప్రియా హిందూ బంధువులారా, ప్రజెంట్ సిచ్యువేషన్ దేశంలో ఏముందో మనకు తెలుసు, ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఏం జరగబోతుందో కూడా మనం ఊహించి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే 92 ఆగస్టు నెలలో తీవ్రవాదులు మన దేశానికి ఒక సవాలు విసిరారు. ఎవడైనా సరే రోషం ఉన్న మగాడుంటే కాశ్మీర్లో లాల్ చౌక్లో జెండా ఎగరేయండి అని అప్పుడు ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఆగస్టు 15 కదా, ఆగస్టు 15. సో ఆగస్టు 15 జెండా ఎగరేయమని చెప్పి వాళ్ళు సవాల్ విసిరారు. విసిరినప్పుడు ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. అలా వెళ్ళి వాళ్ళు బాంబులు పేల్చారు, 5 బాంబులు పేల్చారు జెండా ఎగరేసే టైంలో. ఈ జెండా ఎగరేస్తున్న వ్యక్తి ఒక్క ఇంచు కూడా కదలలేదు. 45 నిమిషాలు అక్కడ ఉండి జాతీయ గీతం పూర్తిగా పాడి అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి కదిలేరు. సో మీరు ఎవరైనా జెండా ఎగరేస్తే ప్రాణాలతో మీరు ఇక్కడి నుంచి కదలలేరు అని సవాలు విసిరారు. వేర్పాటువాదులు ఉన్నారు కదా, మాకు ప్రత్యేక కాశ్మీర్ కావాలి అలా ఇలా అని వాగే పనికిమాల వాళ్ళు కూడా తీవ్రవాదులు సపోర్ట్ చేశారు. వాళ్ళు తీవ్రవాదులే అనుకోండి, వేరు వేరు. సో ఆ రోజున 45 నిమిషాల పాటు అక్కడ ఉండి జెండా ఎగరేసి జాతీయ గీతం పాడి కారు వరకు నడుచుకుని వెళ్ళిన వ్యక్తే ఈ రోజున ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ దేశానికి. మరి 45 మంది చచ్చిపోతే దేశ సైనికులు ఎలా వదిలిపెట్టేస్తారనుకుంటున్నారు? ఆయన ఎవరి దాడికి బాకీ తీర్చేస్తానని చెప్పాడు ఆయన. అందుకే కుంభమేళాలో స్నానం చేశాక ఏం చెప్పారు? జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ. ఈ నినాదం ఎప్పుడు ఇస్తారో? యుద్ధానికి ప్రకటన, యుద్ధం ప్రకటించినప్పుడే ఈ నినాదం. కాబట్టి ఎవరైనా ఇంటి పెద్ద ఏం చేస్తారు? ఎవరైనా చనిపోతే 12 రోజులు ఆగి 13వ రోజున ముందు రోజు దండం పెడతాడు, 13వ రోజున పిండం పెడతాడు. పెట్టాడా లేదా? సర్జికల్ స్ట్రైక్ 2 చేశాడు లేదా? ఎవరి దానికి ఇచ్చేస్తాం. కొంత నష్టపోవచ్చు మనం, కానీ వాజ్పేయి గారి టైంలో ఆయన చెప్పారు, మేము ఊరుకుంటామా, మీ మీద అణుబాంబు దాడి చేస్తాం, అది ఇది అని వాగారు వాళ్ళు. అప్పుడు వాజ్పేయి చెప్పారు, నా దేశంలో సగం లేకుండా పోయినా సరే పాకిస్తాన్ భూమి మీద లేకుండా చేస్తా. అది నన్ను పరిపాలించిన మగధీరుల లక్షణం. కాబట్టి దీన్ని పొలిటికల్గా చూసి గదబా వేషాలు వేస్తే లోపల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో కలిపి ఆడ పంపించేయడం జరుగుద్ది. బయట శత్రువుల కంటే ఈ పోరంబోకులు ఎక్కువైపోయారు. ఇంటిలో దొంగల్ని ముందే తన్నాలి. హిందువులారా, ఎవడైనా పాకిస్తాన్కి అనుకూలంగా పోస్టు పెట్టినా, ఇండియన్ ఆర్మీని ఎవడైనా వ్యతిరేకించి దూషించినా ఎవరి దానికి అక్కడికక్కడ ఇచ్చేయండి. వెనకాల ఉంటాం మేమేంటి, దేశం మీ వెనకాల ఉంటుంది, అనుమానమే లేదు. దేశం ఫస్ట్. వాడి కులం కాదు, వాడి మతం కాదు. ఈ దేశాన్ని ఎవడు ప్రేమిస్తాడో, ఈ దేశాన్ని ఎవడు గౌరవిస్తాడో, ఈ జాతీయ జెండాని ఎవడు గౌరవిస్తాడో వాడే ఇక్కడ ఉండాలి. లేకపోతే వాడు ఎక్కడికైనా పోవచ్చు, ఇక్కడ మాత్రం ఉండడానికి వీల్లేదు. సో ఇంకో విషయం ఏంటంటే, మహాభారతంలో ధర్మరాజు వనవాసంలో ఉన్నప్పుడు కౌరవులు పాండవుల్ని అవమానిద్దామని ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో యక్షులు వాళ్ళని బంధిస్తారు. అలా బంధిస్తే ధర్మరాజు చెప్తాడు, కౌరవులు ఎంతైనా మన సోదరులు, పోయి వాళ్ళని కాపాడు అని భీముని పంపిస్తాడు. ఆ భీముడికి చెప్తాడు, అర్జునుడు చెప్తాడు. ఈ భీముడు అర్జునుడు ఏం చెప్తారు? కాగల కార్యం గంధర్వులే చేశారు, మా బాగా అయింది వీళ్ళకి అంటారు. అప్పుడు ధర్మరాజు చెబుతాడు, ఆయన
వయం పంచాధికం శతం అంటే ఏమిటి? మనము ఇర్జుడు మనము ఎవరు లేనప్పుడు మనం కొట్టుకుంటే మనం 5గురం, వాళ్ళు 100 మంది, మనకు ఫైటింగ్ అట్లా నడుస్తుంది, తప్పులేదు. కానీ ఎవడైనా బయట వాడు వస్తే మనం 105గురం. మామూలుగా అయితే వాళ్ళు 100, మనం 5. ఎవడైనా బయట వాడు వస్తే మనం అందరం కలిసి 105. కాబట్టి వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత మనకుంది, పోండి అని పంపిస్తారు. తనకి అవమానం చేసినా, తనకి అన్యాయం చేసినా. అది ధర్మరాజు పద్ధతి, మన దేశం యొక్క ధర్మం అది. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు వాజ్పేయి గారు ఏమని అన్నారు? హే దుర్గే. ఎవరిని? ఇందిరాగాంధీ. ఆయన పార్టీకి వ్యతిరేకమే, వాళ్ళిద్దరికి పడదు, కానీ ఆవిడ దుర్గా అని అభివర్ణించారు. ఎందుకని? దేశానికి విపత్తు వచ్చినప్పుడు మనం ఏ పార్టీ, ఏ జెండా, ఏ అజెండా ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కటై ఇంటి పెద్దకి మనం సహకారం చేయాలి, సపోర్ట్ చేయాలి. అరే దేశం ఉంటే మన పార్టీ ఉంటుంది, దేశం ఉంటే మన కులం ఉంటుంది, దేశం ఉంటే మన ఇల్లు ఉంటుంది, దేశం ఉంటే మన పైసలు ఉంటాయి. దేశం లేకపోతే నీ పిన్నా కూడా ఉంటుందా? కంట్రీ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ నెక్స్ట్. ఎవడైనా ఇది కాదని ఎకసెక్కాలు చేస్తే ఎవరి దాడికి ఇచ్చేయండి. భారత్ మాతాకి జై. పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఇండియన్ ఆర్మీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఇండియన్ ఆర్మీ జిందాబాద్. ముర్దాబాద్ ముర్దాబాద్. పాకిస్తాన్ ముర్దాబాద్. ముర్దాబాద్ ముర్దాబాద్. పాకిస్తాన్ ముర్దాబాద్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ.